మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైనటువంటి పరిశుద్ధ నామములో మరొక తరుణములో మరి ప్రభు యొక్క సన్నిధికి, ఆయన కృపా సన్నిధికి చేర్చబడటానికి చేరుటకు ప్రభు కృపను ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము ఈ దినాన దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి మరి ప్రభు సన్నిధిలో ఉన్నాం. గడిచిన కాలంలో మొదటి కీర్తన మొదటి చరణములో ఉన్నటువంటి మాటలను చదువుకొని అందులో ఉన్నటువంటి మాటలు మరి మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి మొదటి చరణంలో ఉన్నటువంటి మాటల్లో దుష్టుల ఆలోచన చొప్పున నడువక అనేటువంటి ఆ యొక్క మాటను మొదటగా దుష్టులు ఎవరో, దుష్టులు ఎలాగుంటారు, ఎవరిని దుష్టుడు అని పిలుస్తారు, ఆ విషయాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. తిరిగి మరి అదే లైన్లో ఆలోచన చొప్పున నడువక, దుష్టుల ఆలోచన చొప్పున నడువక అనేటువంటి మాటల్లో ఈరోజు మనము ఆలోచన గురించి కొన్ని విషయాలు ప్రభు వాక్యం నుంచి మనం నేర్చుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇదిగో కీర్తనలను ప్రభా, కీర్తన గ్రంథంలో నుంచి మేము మరి మీ వాక్యాన్ని దినదినము ప్రభా, మీ వాక్యాన్ని మేము నేర్చుకోవటానికి, వాక్యాన్ని తెలుసుకోవటానికి, ధ్యానం చేయటానికి, బలపడటానికి, మీ వాక్యములో చెప్పబడినటువంటి రీతిగా మేము మా జీవితాలు సరిచేసుకొని నీకు ప్రేమైన బిడ్డలుగా, మీ భక్తులుగా, మీ యొక్క దాసులముగా మేము జీవించటానికి నాయన కృప చూపించండి. తిరిగి మరొక వారంలో మరొక దినములో మీ మాటలు మేము ధ్యానం చేసుకుంటున్నాం. మీ దాసును మరుగుపరిచి మీరు మాత్రమే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దినాన మరి చదువుకున్నటువంటి దుష్టులు ఆలోచించుకున్నాడు ఒక అనేటువంటి మాటను చదువుకున్నాం. మొదటగా దుష్టుడు అంటే ఎవరో మనము తెలుసుకున్నాం గడిచినటువంటి వాక్య ధ్యానంలో. ఈరోజు మరి ఆలోచన చొప్పున, ఏ ఆలోచన తీసుకోవాలి, మరి ఎలాంటి ఆలోచన కలిగినటువంటి వారు ఉండాలి. ఈరోజు ఆలోచనలు ఎన్ని విధాలుగా ఉన్నాయి, మానవుడు ఎన్ని విధాలుగా ఆలోచన చేస్తున్నాడు, మానవునికి పుట్టేటువంటి ఆలోచన, మానవుడు ఆలోచించేటువంటి ఆలోచన, మనుషులు చెప్పేటువంటి ఆలోచన, అది సరేనా, అది కరెక్టేనా, అలా ఆలోచించవచ్చా, అలా ఆలోచన తీసుకోవచ్చా, తీసుకుంటే ఏమవుతుంది, అయితే ఏ ఆలోచన తీసుకోవాలి, ఎలాంటి ఆలోచన తీసుకోవాలి, అది ఎవరు ఆలోచన తీసుకుంటే మరి మంచి జరుగుతుంది అనేది మనము ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు ఆలోచన చొప్పున, ఆలోచన గురించి మనము వాక్యం నుంచి కొన్ని మాటలు నేర్చుకుందాం. ఇక్కడ మరి 94వ కీర్తన 11వ చరణములో ఉన్నటువంటి మాట ఏంటంటే, నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. ఇప్పుడు మనిషి ఆలోచించేటువంటి ఆలోచన అది కరెక్ట్ కాదని, మనుషుని యొక్క ఆలోచన వ్యర్థములని దేవునికి తెలిసి ఉన్నది. కనుక ఈ మాటను బట్టి
మనిషి ఆలోచించే ఆలోచన, మనుషులు చెప్పేటువంటి ఆలోచన కరెక్ట్ కాదు, అవన్నీ కూడా వ్యర్థములైపోతాయి అనే మాటను మరి మనం వాక్యం తెలుసుకున్నాం. రెండవదిగా మరి మనం చూసినప్పుడు 106వ కీర్తనలో ఉన్నటువంటి మాటల్లో కొన్ని మనం చదువుకుంటూ వెళ్తున్నప్పుడు అందులో మరి ప్రభు ఐగుప్తు నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి ప్రభు తీసుకువెళ్తున్నప్పుడు ఆ యొక్క దేవుని కార్యాలు చూసినటువంటి ఆ ప్రజలు దేవుని యొక్క ఆలోచన ఏంటో, దేవుని యొక్క ఆలోచన విధానము వారి పట్ల ఎలాగున్నదో అనేది కాకుండా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ యొక్క ఆలోచనలు, ఇతర ఆలోచనలు మార్గ ప్రయాణములో వాడు తీసుకుంటున్నటువంటి ఆలోచనలు అవి ఈ యొక్క కీర్తనలో రాయబడ్డాయి. అందును బట్టి వారు ఎంతగా నష్టపోవాల్సి వచ్చిందో, ఎంతగా నష్టపరుచుకున్నారో, వారికి ఎంత నాశనం తెచ్చుకున్నారో అనే మాటలు కూడా ఉన్నాయి. ఇక్కడ 106వ కీర్తన 13వ చరణములో ఉన్నటువంటి మాట, ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయిరి. దేవుని యందు వాళ్లకు దేవుని వలన జరిగేటువంటి కార్యాలు వాళ్ళు చూస్తూ ఉన్నారు, దేవుడు వారికి చూపించారు, ఆడ వరకు బాగానే ఉన్నది. ఆ కార్యాలు నెరవేర్చబడిన తర్వాత తిరిగి వాళ్ళు మరి ఆయన ఆలోచన కొరకు, వారి పట్ల ఆయనకున్నటువంటి ఉద్దేశం కొరకు ఏంటో అని గ్రహించినటువంటి వారు కాకుండా వారు వెంటనే మర్చిపోయిరి అనే మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక అవసరం ఉన్నప్పుడు దేవుడు, అవసరం తీరిన తర్వాత దేవుడు మాకు అక్కరలేదు, మాకు జ్ఞానం ఉన్నది, మాకు కూడా ఆలోచించగలము, మాకు కూడా ఆలోచన చెప్పేటువంటి వారు ఉన్నారు అనేటువంటి తెగకు సంబంధించినటువంటి మనుషులను మనము చూస్తూ ఉంటాం అనేక సందర్భాలలో. అందుకనే సామెతల గ్రంథంలో, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 21వ వచనములో, నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుడుతూ ఉన్నాయి. కానీ ఎన్ని పుట్టినా, ఎన్ని ఆలోచన వచ్చినా యెహోవా తీర్మానమే స్థిరముగా ఉంటుంది. దేవుడు ఏదైతే ఆయన తీర్మానిస్తున్నాడో, ఏదైతే జరగాలని ప్రభువు నిర్ణయిస్తున్నాడో అవే వాటి ప్రకారంగా జరగాల్సిందే. కానీ ఒకవేళ ఎన్ని ఆలోచన పుట్టినా కూడా అది వ్యర్థమని ప్రభువుకు తెలుసు కదా. ప్రభు చూశాడు కాబట్టి వారి జీవితంలో వారు ఎన్ని ఆలోచన చేసినా, ఎన్ని కలలు కనినా వారి జీవితంలో వెక్కసమ్మగవటము, ఎగుటు పుట్టటము, చివరికి వారికి అసహ్యము పుట్టటము అనేది వారి జీవితాలలో జరుగుతూ ఉంటుంది. అలాగ జరిగాయి. తర్వాత సామెతల గ్రంథము మరి 21వ అధ్యాయము 30వ వచనములో ఒక మాట ఏమని రాయబడి ఉన్నదంటే, యెహోవాకు విరోధమైన మరి జ్ఞానమైనను, వివేచనైనను, ఆలోచనైనను నిలువదు. చూడండి, దేవునికి విరోధముగా, వ్యతిరేకముగా మరి అది జ్ఞానమై ఉండొచ్చు, వివేకము, వివేచన ఉండొచ్చు, ఆలోచన ఉండొచ్చు. అదేది కూడా నిలబడటానికి స్థిరము కాదు. ప్రభు యొక్క మరి ఆలోచనలే, ఉద్దేశములే స్థిరములుగా ఉంటాయి. ఈ మాటను బట్టి మరి ఈరోజు మరి ఆలోచన చెప్పున, ఏ ఆలోచన చెప్పున
ఎవరు ఆలోచన చొప్పున నడుచుకుంటూ ఉన్నావు, అది సరి అయినా సరికాదా అనేది మరి ఆలోచనలోకి రావాలి, గ్రహింపులోకి రావాలి. అలా రాకపోతే మరి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కొంతమంది వారి జీవితాల్లో అనుకుంటూ ఉంటారంట, అలా అనుకొని వాళ్ళు మరి చేస్తూ ఉంటారంట. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 15వ వచనంలో, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరి వాళ్ళ లోపలనే ఏం చేస్తుంటారు, మరుగు చేయాలని చూస్తూ ఉన్నటువంటి వారికి శ్రమ. అంటే ప్రభువుకు తెలియకుండా వాళ్ళు మరి ఆ విధంగా వాళ్ళు మరి చేస్తున్న పనిని బట్టి శ్రమ. మేము ఎవరిని మరి మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. అంటే వాళ్ళు దృష్టికి దేవుడు ఎలా కనిపిస్తున్నాడో, సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వమును కలుగు చేసిన దేవుడు, సర్వ జ్ఞాని అయినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు వాళ్ళ దృష్టికి ఎలాగ కనిపిస్తున్నాడో, వాళ్ళు ఆ దేవుని కూర్చున్నటువంటి ఆలోచన ఎలాగున్నదో చూడండి. ఎవరు చూస్తారు, ఎవరు కనిపిస్తుంది, మేము చేసేది ఎవరు కూడా కనిపించదు కదా అన్నట్లుగా. ఆ తర్వాత మరి 30వ అధ్యాయము యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనంలో కూడా, యెహోవాకు ఇదే లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు. అంటే వాళ్ళు దేవుడు నియమించలేదు, వాళ్ళకై వాళ్ళు ఆలోచన చేసుకుంటూ వాళ్ళు మరి ఆ విధంగా చేయాలనుకుంటూ ఉంటారంట. అందుని బట్టి వాళ్ళు శ్రమ పడవలసినదే, కష్టపడవలసినదే, కష్టాలు అనుభవించవలసినదే. కారణం ఏంటి అంటే, సమస్తం ఆయనకి ఎలాంటి జ్ఞానం కలవాడంటే, మరి మానవుడు పుట్టకముందే అతను మరి ఏ టైంలో పుట్టాలి, ఎప్పుడు పుడతాడు, ఎలాగ పెరుగుతాడు, అతను ఎలాంటి మాటలు మాట్లాడతాడు, ఎలాంటి జీవితం జీవిస్తాడు, తన జీవితాన్ని ఎలాగ పూర్తి చేస్తాడు, ఆలోచన రాకముందే, మరి ఆలోచన పుట్టకముందే, తలంపు పుట్టకముందే, మాట నోటికి రాకముందే ఆయన గ్రహించి ఉన్నాడు. అంటే ఎంత గొప్ప దేవుడు, శక్తిమంతుడు, జ్ఞాని. అలాంటి దేవుని కూడా వీళ్ళు మరి పక్కన పెట్టినట్లుగా, అలాంటి దేవుని కూడా లెక్క చేయనటువంటి ఈ యొక్క మూర్ఖపు జనము యొక్క ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి. అయితే మనము ఎవరి ఆలోచన తీసుకోవాలి, ఎవరి ఆలోచన మనకు కావాలి, ఎవరి ఆలోచన చొప్పున నడుచుకోవాలి అంటే, ఒక మాటలో దేవుని యొక్క ఆలోచనే, దేవుని యొక్క ఉద్దేశాలే మన జీవితంలో నెరవేర్చబడాలి. ఆయన ఉద్దేశాలు, ఆలోచన, తలంపులు మనలో నెరవేర్చబడటానికి మనము ఆ విధంగా అన్వయించుకొని చేయటానికి అప్పగించుకున్న మన జీవితాలు దేవుడు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రభు మారుస్తారు. ఈ యొక్క సమయంలో మరి దేవుడి నుండి మరి మనకు ఆలోచన ఏ విధంగా, కీర్తన 32వ కీర్తన 8వ చరణములో, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చూడండి, దేవునికి మన పట్ల ఎంత బాధ్యత, దేవునికి మన మీద ఉన్నటువంటి ప్రేమ, దేవుడు మన విషయంలో ఎంతగా ఆయన మరి బాధ్యత కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక మన ఆలోచన అనేది సరికానప్పుడు, మన ఆలోచనలు సరిచేసుకున్నటువంటి
ఆలోచన, సరైన ఆలోచన అది దేవుని వల్ల మనకు పుట్టేదిగా, వచ్చేదిగా, కలిగేదిగా ఉన్నప్పుడు ఉండాలంటే ఇక్కడ ఆయనే ఉపదేశం చేస్తాడు. ఎలాగా నడవాలో, ఏ మార్గం నడవాలో బోధిస్తాడు. ఆయన నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేటువంటి దేవుడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు ఎలాగుంటాయి? కీర్తన 33 కీర్తన 11వ చరణంలో యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంవత్సరములు తరతరములకు ఉండును. అంటే మానవుని ఆలోచన కానీ, మనుషుల ఆలోచన కానీ, మరి ఒక దుష్టుని ఆలోచనలు కానీ ఏది కూడా అవి నిలబడేవి కాదు, స్థిరము కాదు అని మునుపు మనము వాక్యంలో చూసాం. తిరిగి మరి చూస్తున్నప్పుడు ఆయన ఆలోచనలు ఎలాగ ఉంటాయో అన్నట్లుగా ఆ తర్వాత మరి ప్రభు అంటారు, ప్రభు వాక్యం మనతో చెప్పేటువంటి మాట ఏంటంటే సామెతల గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనములో ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము ఇచ్చుటయు నా వశము, జ్ఞాన దారము నేనే, పరాక్రమము నాదే. కనుక ప్రభు వల్లనే మనకు కలగాలి, ప్రభువే మనకు ఆయన అనుగ్రహిస్తాడు. దీనికి మరి ఆల్టర్నేట్గా చూసినప్పుడు యెషయా గ్రంథము 9:6లో కూడా మనకు కుమారుడు ఇవ్వబడినటువంటి యేసు ప్రభు ద్వారా మనకు కలిగేటువంటి ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, మిత్రుడు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని కూడా మరి యేసు ప్రభు ద్వారా కూడా మనకు మరి ఆ విధంగా అనుగ్రహించబడుతుంది అన్నట్లుగా యెషయా గ్రంథము 11:2 ప్రకారం కూడా యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అని అంటాడు. చూశారా, ఈరోజు మనకి ఎన్ని మరి ప్రభు మనకి అనుగ్రహిస్తున్నారో, ఎన్ని విధాలుగా మనం బలపడటానికి, బలపరచబడటానికి, స్థిరపరచబడటానికి ప్రభు మనకు అవకాశాలు ఇస్తున్నారు. ఈ అవకాశాలు ఎప్పుడు కూడా మరి విడిచిపెట్టుకోకుండా వాటిని మనము మన జీవితాలకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉండటానికి ప్రభు సన్నిధిలో మనము సిద్ధపడేటువంటి వారంగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా ప్రభు అనేటువంటి మాట ఏంటంటే యెషయా గ్రంథము 28వ అధ్యాయం 29వ వచనములో జనములు సైన్యములకు అధిపతి యెహోవా చేత దానిని నెరవేర్చుకొందురు, ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఎన్ని విధాలుగా ఎత్తుకున్నా ఆయనే. భక్తులు కూడా ఆయనే ఇవ్వాలి, ఆయనే చెయ్యాలి, ఆయనే పెట్టాలి, ఆయనే పుట్టించాలి, ఆయనే వృద్ధిపరచాలి, ఆయనే ఆస్వాదించాలి, ఆయనే కలుగు చేయాలి అన్నట్లుగా వారి జీవితాలు ఎప్పుడు కూడా సొంత ఆలోచనలు, ఉద్దేశములు కానీ, ఇతరుల యొక్క ఆలోచన తీసుకోవడం కానీ, ఒక మాటలో దుష్టుని యొక్క మరి ఆలోచన నడిపింపు ఇప్పుడు కూడా కోరుకోలేదు. కాబట్టి వారు డైరెక్ట్గా ప్రభు వలనే వాళ్ళు పొందుకొని వాళ్ళు గొప్పగా మరి దీవించబడినటువంటి వారుగా ఉన్నారు. మరి వీటిని బట్టి మనం ఏ విధంగా మరి మనం నడుచుకోవాలి అనటానికి దేవుని వాక్యము మనకు మరి ఇవ్వబడింది. హెబ్రీ పత్రిక 4:12 ప్రకారంగా, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గలగా ఇటువంటి వాడిక కంటెను వాడుకగా ఉండి ప్రాణాత్మలను, కీలును, ములుగులను విభజించునంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తూ ఉన్నది. కనుక దీన్ని బట్టి మనం ఎప్పుడు కూడా వాక్యం చదవటంలో కానీ, వాక్యము ధ్యానం చేయటం కానీ, వాక్యం ద్వారా మనతో ప్రభు మాట్లాడిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మరి మనం వ్యర్థముగా, నిర్లక్ష్యముగా
ఎప్పుడు కూడా అవిధేయులుగా ఉండకుండా ఉన్నప్పుడు మన యొక్క ఆలోచన విధానము, ఆలోచించే విధానము, మనకు ఆలోచన చెప్తున్నప్పుడు, ఆ ఉపదేశం చేత బోధిస్తున్నప్పుడు ఎక్కడ కూడా మనం తప్పిపోవటం కానీ, మనము క్రమము లేకుండా ఉండడం కానీ ఏది కూడా జరగదని దేవుని వాక్యము మరి ఎంతో తేటగా చెప్తున్నప్పుడు ఈరోజు మరి ఆలోచన గురించి మనం చెప్పుకున్నాం. ప్రభు ఆలోచన గురించి మాట్లాడారు కనుక ఈరోజు దీన్ని బట్టి మన ఆలోచన విధానాన్ని సరిచేసుకోవటానికి ప్రభు మనకు అవకాశం ఇచ్చారు. బైబిల్లో కూడా మరి ఆలోచించినటువంటి వారు వాళ్ళ ఆలోచన సరికానప్పుడు వాళ్ళ యొక్క ఆలోచనను బట్టి వారి ప్రాణాన్ని మీద తెచ్చుకున్నట్లుగా ఆలోచన సరైనటువంటి వారి యొక్క భక్తుల యొక్క జీవితంలో ఎంతగానో వాళ్ళ జీవితము సంతోషంగా వాళ్ళు ముందుకు సాగారు, ఆనందకరంగా ముగించుకున్నారు, ప్రభు యొద్దకు చేర్చబడ్డారు. కనుక మనకు కూడా అలాగా ఉండాలని దేవుని వాక్యం చేత మనం హెచ్చరించబడుతున్నాం, బోధించబడుతున్నాం, ఉపదేశించబడుతున్నాం. దీన్ని బట్టి మనం సరి చేసుకోవటానికి, ప్రభు సన్నిధిలో మనము పరీక్షించుకోవటానికి, మనము మన జీవితాల కుటుంబాలను ప్రభు చేతిలో పెట్టి వర్ధిల్లటానికి ప్రభు యొక్క సహాయం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థన చేసుకొని మనము మరి తిరిగి మరొక దినాన ప్రభు మరొక మాట గురించి మనము నేర్చుకోవటానికి ప్రభు ప్రతి బిడ్డ కూడా సహాయం చేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, కృపగలైనటువంటి మా దేవ, ఈ యొక్క సమయంలో నాయన మేము కీర్తనను ప్రారంభించి కీర్తనలో మొదటి కీర్తన మొదటి చరణము మొదటి లైన్లో ఉన్నటువంటి రెండో మాటని మేము ఈ దినము కూడా ధ్యానం చేసుకోవటానికి అన్ని విధాలుగా మాకు అవకాశం కల్పించారు. తండ్రి, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీ సన్నిధిలో మేము ధ్యానం చేసేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. దీన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో ఈ మాటలు ఎంతమంది బిడ్డలు వింటూ ఉన్నారు, ఎన్ని ప్రాంతాలకు, ఎన్ని స్థలాలకు, ఎన్ని కుటుంబాలకు, ఎన్ని జీవితాల దగ్గరికి వెళ్తున్నదో అందరూ కూడా ఈ మాటలను బట్టి సరిచేయబడి దీవించబడి వర్ధిల్లినట్టు కృప దయచేయమని, కృపకు దయకు అప్పగిస్తున్నది మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అనే సహవాసం ఈ యొక్క మాటలు విని గ్రహించి మరి సరిచేసుకున్న బిడలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును, ఈ పరిచర్యకును సదా తోడే నడిపించును గాక. ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, కలిగిన యావత్తును కూడా దీవించి ఆస్వాదించి వర్ధిలింప చేసి స్థిరపరచును గాక. ఆమేన్.